For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ చూస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు వాణి. ప్రెగ్నెన్సీ ప్రాసెస్ అనేది అది ఇట్స్ లైక్ ఒక 9 months ప్రొసీజర్ అది. సో ఈ 9th month అంటే మనం కన్సీవ్ అవ్వాలనుకున్నప్పటి నుంచి కన్సీవ్ అయ్యి నెలలు నిండుతూ ఉండి మనం డెలివరీ పీరియడ్కి దగ్గరయ్యే వరకు మనం చాలా విషయాల్లో ఫోకస్డ్గా అంటే జాగ్రత్తగా కొంచెం కాన్షియస్గా ఉండాలి. అంటే ప్రెగ్నెన్సీ పీరియడ్ అంతా ఆ మదర్హుడ్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు ప్రశాంతంగా రిలాక్స్డ్గా ఉండడానికి ట్రై చేయాలి. ఆల్వేస్ హ్యాపీగా ఉండడానికి వీలైతే మంచి మంచి పనులు చిన్న చిన్న హెల్పింగ్స్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనం ఏవైతే క్వాలిటీస్ ఆ టైంలో ఇన్బిల్ట్ చేస్తున్నామో ఆ క్వాలిటీస్ బేబీస్ పైన కూడా ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట. బేబీ అనేది 3rd month నుంచే మనతో కనెక్షన్ అయిపోతుంది. మనం ఏం మాట్లాడినా ఏం యాక్షన్ చేసినా ఆ సౌండ్స్ కానీ ఆ మాటలు కానీ బేబీకి చేరుతూ ఉంటాయి. సో మీరు ఖాళీ సమయంలో ఉన్నప్పుడు మీ బేబీని హగ్ చేసుకొని బేబీతో మాట్లాడుతూ ఉండండి. పాజిటివ్ థింగ్స్ ఎలాంటి మంచి మంచి విషయాలు చెప్తూ ఉండండి బేబీకి. వాళ్ళు వింటారు అండ్ మీరు చేతులు పెట్టినప్పుడు వాళ్ళు రెస్పాన్స్ కూడా ఇస్తారు. సో మంచి మాటలు చెప్పడము, మీ మీ ఫీలింగ్స్ వాళ్ళతో షేర్ చేసుకోవడము, మీ హ్యాపీనెస్ని ఎక్కువగా హ్యాపీగా ఉండే విషయాల్ని వాళ్ళతో షేర్ చేసుకోవాలన్నమాట. సో అండ్ త్రూ అవుట్ ద ప్రాసెస్ చాలా ప్రశాంతంగా రిలాక్స్డ్గా హ్యాపీగా ఉంటూ ఆ మదర్హుడ్ని ఫుల్ఫిల్గా ఎంజాయ్ చేయండి. అది కష్టంగా ఫీల్ అవ్వకుండా చాలా ఇష్టంగా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటూ ఆ మదర్హుడ్ని ఎంజాయ్ చేయండి. ఈరోజు మనము ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మనం కన్సీవ్ అయిన తర్వాత ఫస్ట్ ట్రైమిస్టర్లో అంటే 1 to 3 monthsలో చేసుకునే సింపుల్ యోగాని చూద్దాం. యాక్చువల్గా అయితే యోగా అనేది మనం 12 weeks తర్వాత కానీ 13 weeks తర్వాత కానీ సజెస్ట్ చేస్తాము. బట్ స్టిల్ కొంచెం బాడీ స్ట్రెంగ్తెన్ చేయడానికి, అప్పర్ బాడీ స్ట్రెంగ్తెన్ చేయడానికి, లేదా ఆ ఫస్ట్ ట్రైమిస్టర్లో వచ్చే కాంప్లికేషన్స్ అంటే మార్నింగ్ సిక్నెస్ కానీ, నాజియా కానీ, ఫటీగ్ కానీ అట్లాంటి వాటిని ఎదుర్కోవడానికి యోగా, సింపుల్ యోగా అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, సో దాంట్లో వచ్చే ఫస్ట్ ఆసన ఏంటంటే దీన్ని బిటిలాసన, మార్జాలాసన బ్రీతింగ్ అంటాము, లేదా సింపుల్గా చెప్పాలంటే టేబుల్ బ్రీతింగ్ ఆర్ క్యాట్ అండ్ కౌ బ్రీతింగ్ అంటారు. క్యాట్ అండ్ కౌ బ్రీతింగ్ చేయడానికి మెల్లిగా మనము ఇలా నీస్ పైనకి రావాలి. ఆల్ 4 పొజిషన్ అంటారు. ఇలా ఆల్ 4s మీదకి మన టేబుల్ పొజిషన్కి వచ్చిన తర్వాత స్లోగా నిదానంగా శ్వాస తీసుకుంటూ తలని పైకి ఇన్హేల్, హెడ్ అప్ చేసి కొద్దిగా స్పైన్ని కిందకి స్ట్రెచ్ చేయాలి. ఓవర్గా అబ్డామెన్ మీద స్ట్రెచ్ వచ్చేలాగా చేయకూడదు, ఈజీగా చేయాలి. తర్వాత ఎక్సేల్ చేస్తూ తలని లోపలికి, ఇన్హేల్ చేస్తూ తలని పైకి, శ్వాస వదులుతూ తలని లోపలికి, శ్వాస తీసుకుంటూ తలని పైకి, శ్వాస వదులుతూ తలని లోపలికి. ఇలా ఒక 10 breaths 15 breaths ఇలా నిదానంగా, లేదా ఒక 1 minute టైమర్ పెట్టుకొని నిదానంగా శ్వాస తీసుకుంటూ పైకి, నిదానంగా శ్వాస తీసుకుంటూ వదులుతూ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ దీన్ని క్యాట్ అండ్ కౌ పోజ్ అంటారు. నెక్స్ట్ తర్వాత ఈ సిరీస్లో వచ్చే నెక్స్ట్ ఆసన ఏంటంటే పరివృత జానుశీర్షాసన. ముందుగా కాళ్ళు ఇలా ఓపెన్ చేసుకొని మీ రైట్ లెగ్ని రైట్ సైడ్ స్ట్రెచ్ చేయాలి. లెఫ్ట్ పాదం అనేది మీ రైట్ థైకి టచ్ చేసి ఉంచాలి. ఆల్వేస్ ప్రెగ్నెన్సీ యోగాలో ఎప్పుడు హీల్ అనేది మన పెల్విస్ ఏరియాకి బాగా దగ్గరగా పెట్టి ప్రెస్ చేయకుండా కొంచెం గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి. సో ఇలా కాలుని కొంచెం ముందు పెట్టుకొని అండ్ ప్రెగ్నెన్సీ యోగా చేసేటప్పుడు చాలా రిలాక్స్డ్గా ఈజీగా చేసుకోవాలి ఆసనాస్. ఓవర్గా బాడీని స్ట్రెచ్ చేయడము, ఫోర్స్ చేయడము చేయొద్దన్నమాట. ప్రెగ్నెన్సీ యోగాలో మనకు కావాల్సింది మెయిన్గా మన పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంథనింగ్ అవ్వాలి, బాడీ రిలాక్స్ అవ్వాలి, మైండ్ రిలాక్స్ అవ్వాలి. కాబట్టి సో ఈజీగా ఉండేవి చేసుకోవాలి. ఎక్కువ బాడీని ఫోర్స్ కానీ స్ట్రెచ్ కానీ చేయకూడదు. దెన్ ఈ పొజిషన్లోకి వచ్చాక మెల్లిగా మీ చేతుల్ని సైడ్కి స్ట్రెచ్ చేసి మీరు బిగ్ టో పట్టుకోగలిగితే పట్టుకోవాలి, లేదా కాలు ఇలా కాఫ్ మీద కానీ మీ థై మీద కానీ పెట్టవచ్చు. దాని తర్వాత పైన ఉన్న చైన్ తీసుకొని నెమ్మదిగా ఇలా సైడ్కి బెండ్ అవ్వాలి. సైడ్కి బెండ్ అయినప్పుడు కూడా ఓవర్గా స్ట్రెచ్ చేసి ఆ టో పట్టుకోవడానికి ట్రై చేయొద్దు. ఎక్కడి వరకు మీకు కంఫర్టబుల్గా వెళ్ళగలరో అక్కడి వరకు బెండ్ అయ్యి పోస్చర్ని హోల్డ్ చేసుకోవాలి. పోస్చర్లో ఉన్నంతసేపు నెమ్మదిగా నిదానంగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి. ఓకే, ఇలా దాన్ని స్లోగా పోస్చర్ రిలీజ్ చేసి సేమ్ పోస్చర్ని లెఫ్ట్ సైడ్ కూడా తీసుకోవాలి. రైట్ హీల్ని కొంచెం పెల్విస్కి దూరంగా పెట్టి రిలాక్సింగ్గా కూర్చొని తర్వాత హ్యాండ్స్ని ఇలా నెమ్మదిగా స్ట్రెచ్ చేసి నెమ్మదిగా లెఫ్ట్ సైడ్ కూడా బెండ్ అవ్వాలి. ఓకే, దెన్ స్లోగా సెంటర్. దెన్
నెక్స్ట్ ఆసన మలాసన. మలాసనానికి రావడానికి సేమ్ ఇలా కాళ్ళ మీద కూర్చొని లెగ్స్ కొంచెం వైడ్గా ఓపెన్ చేసి చేతులు రెండు నమస్కార ముద్ర. ఈ పొజిషన్లో కూర్చోవడం కష్టంగా ఉంటే సేమ్ థింగ్ ఇలా హీల్స్ కింద మీరు పిల్లో వేసుకోవచ్చు, లేదా హిప్ కింద కూడా పిల్లో వేసుకోవచ్చు, లేదా వాల్ సపోర్ట్ తీసుకొని కూర్చోవచ్చు. మీ వీప్ అనేది వాల్కి టచ్ అయ్యేలాగా పెట్టి ఈ పొజిషన్లో హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ బాలాసన ఆర్ చైల్డ్ పోజ్ అంటాము. బాలాసనకి రావడానికి ఇలా ఫస్ట్ నెమ్మదిగా కాళ్ళు వజ్రాసన పొజిషన్లోకి తీసుకుని కాళ్ళ మధ్యలో ఎప్పుడు గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి. మీరు రెగ్యులర్గా చేసే బాలాసన ఇలా కాలు దగ్గర పెట్టి చేసే ఆసన చేయొద్దు. ఆల్వేస్ మన థైస్ మధ్యలో ఎప్పుడు 1.5 feet డిస్టెన్స్ ఉండేలాగా చూసుకోవాలి ప్రెగ్నెన్సీ యోగాలు. దాని ఈ పొజిషన్ నుంచి నెమ్మదిగా మీరు కంప్లీట్గా కిందకి వెళ్ళకుండా ఇలా ఎల్బోస్ మీదకి వచ్చేసి నెమ్మదిగా హెడ్ డౌన్ చేయాలి. ఇది అనేది రిస్టోరేటివ్ పోజ్ ఆర్ రిలాక్సేషన్ పోజ్ అనమాట. ఈ పోస్చర్లో ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు మీరు ఉండొచ్చు. ఒకవేళ మీకు తల హెవీగా అనిపిస్తుంటే తల కింద మీరు పిల్లో వేసుకోవచ్చు, మోకాళ్ళ కింద పిల్లో వేసుకోవచ్చు, యాంకిల్స్ కింద పిల్లో వేసుకోవచ్చు. స్లోగా తలని రిలీఫ్ చేసి మెల్లిగా బ్యాక్. ఓకే, దాని తర్వాత సేతుబంధాసన. సేమ్ మళ్ళీ మీరు ఇలా స్పైన్ మీద పడుకుంటారు, కాళ్ళ మధ్యలో 1.5 feet డిస్టెన్స్ తీసుకుంటారు, చేతులు రెండు ఇలా హీల్స్ పక్కన పెట్టి నెమ్మదిగా హిప్ లిఫ్ట్ చేసి డౌన్ చేస్తూ ఉండాలి. అలా ఒక 10 seconds చేసిన తర్వాత లాస్ట్ కౌంట్ లిఫ్ట్ చేసి హోల్డ్ చేయాలి. దెన్ స్లోగా డౌన్. నెక్స్ట్ సుప్త బద్ధ కోణాసన. ఇది కూడా మళ్ళీ రీస్టోరేటివ్ పోస్చర్. ఈ పోస్చర్లో ఇలా కాళ్ళని నెమ్మదిగా బటర్ఫ్లై లాగా ఓపెన్ చేసి చేతులు రెండు మీ ఇన్నర్ థైస్ పైన కానీ మీ అబ్డామెన్ మీద కానీ హగింగ్ యువర్ బేబీ, మీ బేబీని హగ్ చేసుకుంటూ ఇలా హోల్డ్ చేయడం కానీ, లేదా చేతులు రెండు ఇలా సైడ్కి ఓపెన్ చేసి చెస్ట్ ఓపెన్ చేసి హోల్డ్ చేయాలి. ఈ పొజిషన్లో కళ్ళు మూసుకొని మీ ధ్యాస అంతా మీ బేబీ మీద ఉంచి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి. ఇలా కొద్దిసేపు ఆసనాల్లో ఉన్న తర్వాత నెమ్మదిగా మీ కాలు మళ్ళీ ఓపెన్ చేసి ఆల్వేస్ లెఫ్ట్ సైడ్కి తిరిగి నెమ్మదిగా ఇలా సైడ్కి తిరిగి మీ హ్యాండ్ సపోర్ట్తో పైకి రావాలి. దాని స్లోగా రిలాక్స్. సో ఈ ఆసనాది అనేది ఫస్ట్ ట్రైమిస్టర్లో అంటే 1 to 12 weeks వరకు చేసుకునే సింపుల్గా చేసుకునే ఆసనాస్ అన్నమాట. ఎక్కువ ఫోర్స్ లేకుండా నిదానంగా చేసుకోవాలి. నమస్తే.